గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ నేను డైరెక్టర్ అనుకున్నాను, ఓపెన్ చేసి చూస్తే లేదు జాతిరత్నాలు, విరాట పర్వం వీటిలో కూడా సరదాగా యాక్ట్ చేశారు. చేసినవన్నీ. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఇంకొక రోల్, అంటే 3 రకాల డిఫరెంట్ రోల్స్ లో మీరు కనిపించారు అసలు. అదే మన గద్దర్ అవార్డ్స్ అప్పుడు ఆ. అందరూ షాకింగ్ అనమాట. హ్మ్. ఓదానికి ఒక క్యారెక్టర్ సంబంధం లేదు, చాలా అదే. బాగా చేసావని అంటే అడిగిన వాళ్ళకి చేస్తాం అంతే, హ్మ్. పెద్ద ప్రొఫెషనల్గా తీసుకుంది కాదన్నాను. ట్రాన్స్ఫార్మ్ ఎలా అవుతారు మరి అప్పుడు? బేసిక్గా ప్రతి డైరెక్టర్ యాక్టరేనండి. ఒక ప్రాజెక్ట్ పట్టుకోవాలంటే చాలా పెద్ద యాక్టింగ్ చేయాలి. చేసి వాళ్ళ చూపించాలి కూడా ఈగోలు వాళ్ళకి. సాటిస్ఫై చేయాలి, ప్రొడ్యూసర్ ఈగోలు సాటిస్ఫై చేయాలి, హీరోలు ఈగోలు సాటిస్ఫై చేయాలి. హ్మ్. కరెక్ట్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి దాన్ని అడాప్ట్ చేసుకోగలగాలి, ఆ లౌక్యం తెలియాలి. హ్మ్. సో ఆ లౌక్యం పాటిస్తున్నాడు ప్రతి డైరెక్టరు పెద్ద యాక్టరే. సో ఈజీ మాకు యాక్టింగ్ చేయటం డైరెక్టర్లకి, హ్మ్. అలాగా ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ఓకే, అంతే. ఫస్ట్ మీరు యాక్ట్ చేసి చూపించాలి వెన్ యు ఆర్ డైరెక్టింగ్ ఏ మూవీ. ఆ తర్వాత ఇంకొకరి దర్శకత్వంలో మీరు నటిస్తున్నప్పుడు ఆ దర్శకుడు చెప్పింది వినాలి. అవును. థర్డ్ రోల్ ఏంటంటే మీరు డైరెక్టర్స్ యూనియన్కి, అసోసియేషన్కి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే అందరూ డైరెక్టర్ల దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్లను కూడా మీరు సాల్వ్ మెయిన్ అయ్యే చేస్తారు వస్తాయి కదా. సో సో మనం 2 టైప్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. ఒకళ్ళు యాక్ట్ చేసి చూపించే ఒకళ్ళైతే వాళ్ళని సిచ్యువేషన్ చెప్పి మోటివేట్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలాగని. సో అక్కడ ఒక వెటరన్ యాక్టర్కి మంచి స్పేస్ దొరుకుద్ది, వాడి నుంచి ఒక కొత్త పెర్ఫార్మెన్స్ వస్తుంది. పెర్ఫామ్ చేసే డైరెక్టర్కి, పెర్ఫామ్ చేసి చూపించే డైరెక్టర్కి ఒక్కోసారి అన్ని క్యారెక్టర్లు ఒకే రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి, కాంట్రాస్ట్ ఉండదు క్యారెక్టర్ల మధ్య. సో కొందరు అది చేయగలుగుతారు, కొందరు డైరెక్టర్లు. సో గ్రేట్ డైరెక్టర్స్ ఇటు పెర్ఫామ్ చేసి చూపించే వాళ్ళు ఉన్నారు, అలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నుంచి రాబట్టుకునే డైరెక్టర్ కూడా ఉన్నారు. సో అలాగా నేను యాక్టర్గా వెళ్ళినప్పుడు డైరెక్టర్కి ఏది కావాలంటే అది, వాళ్ళు కాదు సార్ ఇలా కావాలంటే అలాగే చేస్తాం, ఆర్గ్యుమెంట్ చెయ్యి, మనం డైరెక్టర్ని మర్చిపోవాలండి అక్కడ. ఎందుకంటే డైరెక్టర్కి రెస్పెక్ట్ మీరు ఉండాలి అక్కడ. ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి డైరెక్టర్కి. ఎందుకంటే మనకు తెలుసు కదా, కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, ఆయనకి ఏం కావాలో చేసి ఇవ్వాలి అంతే డైరెక్టర్స్. సో అతను లిబర్టీ సార్ మీరేమన్నా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీరు ఓన్ చేసుకోండి డైలాగ్ అంటే అప్పుడు ఇలా చెప్పొచ్చా అని వాళ్ళు అడిగితేనే, లేకపోతే వాళ్ళు ఏం అడిగారో అది చేయటమే. ఓన్లీ డైలాగ్లో ఇంప్రూవ్మెంట్ అయినా, లేకపోతే ఆ స్టోరీ, స్క్రిప్ట్ అలాంటి వాటిల్లో ఏదన్నా? అంత లిబరల్గా ముందే వస్తారు, మనకు తెలిసిన చాలామంది వస్తారు నా దగ్గరికి, స్క్రిప్ట్ ఏదో డాక్టరీన్ లాగా వచ్చి సార్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే మనం తోచింది చెప్తూ ఉంటాం. బట్ మన స్పాట్కి వెళ్ళాక యాక్ట్ చేసేటప్పుడు అంత ఎలాబరేట్గా డిస్కస్ చేయరు మనతో, ఆ సీన్ గురించి చెప్తారు. వాళ్ళకి కన్విక్షన్ డైరెక్టర్లు ఉంటారు, నాకు ఎలాగే కావాలండి, మీ చాలా టోన్ డౌన్ చేయండి, అది కొంచెం లౌడర్గా వద్దు, నాకు కొంచెం న్యాచురల్గా కావాలి సార్, ఇలా అడిగేవాళ్ళు ఉంటారు. ఆ కన్విక్షన్ డైరెక్టర్లు ఉంటారు. కొంతమందికి లిబర్టీ ఇస్తారు మనకి, సార్ ఇది సార్ మీ డైలాగ్ మీ ఇష్టం సార్, అదే అప్ చెప్పాలని లేదు, మీరు ఓన్ చేసుకుని చెప్పండి సార్ అని చెప్తారు. ఇలా చెప్పొచ్చు అంటే ఇది బాగుంది సార్ చెప్పండి అంటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్డ్ అక్కడ కన్నడలో 100% స్ట్రైకింగ్ రేటు చేసినటువంటి 2 సినిమాలు, ఒకటి సూపర్ డూపర్ హిట్ అయితే ఒకటి బాగా ఆడింది, సక్సెస్ అయింది అనేది. తెలుగు సినిమాలు చేశారు. ఆ తర్వాత మీరు చేసినటువంటి యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఆ దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరీ మీకంటే చాలా యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మిమ్మల్ని ఒక స్టార్ డైరెక్టర్ మీకంటే చాలా చిన్నవాళ్ళు, ఆర్ఎల్స్ వాళ్ళు వెరీ ఫస్ట్ సినిమాగా తీస్తున్న వాళ్ళు, డెబ్యూ లాగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు అసలు? చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే నేను చేసేది ఒక 4-5 డేస్ క్యారెక్టర్ అయినా అది వేరే యాక్టర్ చేస్తే ఇంత గౌరవం ఉండదు వాళ్ళకి. బట్ ముందు మనం ఒక డైరెక్టర్ అనే ఒక రెస్పెక్ట్ మాత్రం విపరీతంగా ఇస్తారు. మీరు ఫ్రీగా ఉండండి, నాకేం టెన్షన్, మేము అక్కడ కూర్చుంటాను పర్లేదు, మీరు రెడీ అని అక్కడి నుంచి మీరు ఎలా అంటే సార్ నేను వస్తాను అని చెప్పినా సార్ లేదు సార్ మీరు రెస్ట్ తీసుకోండి సార్, నా క్యారవాన్లో ఉండటం ఇష్టం ఉండదు నాకు. షూటింగ్ జరుగుతుంటే ఆ అట్మాస్ఫియర్లో కూర్చోవాలని ఉంటుంది నాకు. వాళ్ళేం లేదు సార్ డస్ట్ అది వస్తుంది, మీరు అక్కడ ఉండండి అంటే, సార్ మేకప్ ఏమన్నా పాడవద్దని వెళ్ళటమే తప్ప నాకు అసలు క్యారవాన్లో కూర్చోవాలనే మనసు రాదు, షూటింగ్ అట్మాస్ఫియర్లో కూర్చోవాలని ఉంటుంది. సో రెస్పెక్ట్ మాత్రం విపరీతంగా ఇస్తారు. సో ఆ చేంజ్ కనిపించిందా మీరు తీసినటువంటి సినిమాలకి? అప్పుడు క్యారవాన్లు ఉండేవా, ఇప్పుడు వచ్చినటువంటి సినిమాల్లో క్యారవాన్లు కనిపిస్తున్నాయి? నేను గుడుంబా శంకర్ నుంచి స్టార్ట్ అయ్యానండి. గుడుంబా శంకర్, నమ్మ బసవ, అంతు ఇంత ప్రీతి బంధు, మన కుర్ర టైంకి క్యారవాన్ స్టార్ట్ అయింది.
బట్ ఒక ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీకి వెళ్తే ఒక 4 or 5 ఉండి ఇప్పుడు ఒక్కోసారి 10, 12 కూడా ఉంటున్నాయి. ఇప్పుడు క్యారవాన్ అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. క్యారవాన్ ఇస్తే స్టూడియోలో కూడా క్యారవాన్లోనే ఉంటున్నారు, అక్కడ రూమ్స్ ఉంటాయి, మేకప్ రూమ్స్. లేదు మాకు క్యారవానే కావాలి, అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయ్యేది కొంతమంది యాక్టర్లకి. అలాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అది కాస్ట్ కట్టింగ్లో అక్కడ ఉన్న రూమ్స్ ఇవ్వచ్చు, మేకప్ రూమ్స్. కొంతమంది క్యారవాన్ ఇస్తేనే మాకు గౌరవించినట్టుగా ఫీల్ అయ్యే యాక్టర్లు ఉన్నారు కొంతమంది. అది కొంచెం ప్రొడ్యూసర్లకి మీడియం బడ్జెట్ సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఎంత విపరీతంగా అది నాట్ ఓన్లీ దాని హైర్, మళ్ళీ బత్తాలు ఉంటాయి, డీజిల్ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఆ ప్లేస్ చూసుకోవాలి పర్ఫెక్ట్గాను, మళ్ళీ దగ్గర పెట్టుకోవాలి. అన్ని చోట అలా కుదరదు లొకేషన్స్. కొన్ని రెక్కీ చేసేలాగా ఉంటాయి, కొన్ని ఒక ఇరుకు సందులు ఉంటాయి, వాటిల్లో చేసేటప్పుడు గట్ట అక్కడ ముందు క్యారవాన్ ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ కాదండి. ఇప్పుడు ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం, ఒరిజినల్ లొకేషన్ అనుకోండి ఎక్కడన్నాను, క్యారవాన్లు ఎక్కడ పెట్టాలని పాప మేనేజర్లు తలమునకలు అయిపోతారు. అక్కడ ముందు క్యారవాన్ల ప్లేస్ చూడాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. బట్ యాక్టర్స్ కొంతమంది అర్థం చేసుకుని ఏం పర్లేదు, అక్కడ ఇది ఉంది కదా, అక్కడ రూమ్ ఉంటే పైన రూమ్ ఉండని అడిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది లేదు మాకు క్యారవాన్ కావాల్సిందని అడిగేవాళ్ళు ఉన్నారు. అదే మనుషులు రకరకాలు కదా. ఇంకా సో పాతకాలంలో సినిమాలు చేసినటువంటి ఒక ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు, ఇప్పుడు వస్తున్నటువంటి క్యారవాన్ ట్రెండ్ ఇవన్నీ చూసిన తర్వాత అది సినిమా లొకేషన్లో అనిపించట్లేదు, ఏదో బస్ స్టాండ్లో ఉన్న ఫీల్. కరెక్ట్, అలా ఉంటుంది. అలాగే ఉందా? అదే మనం బస్సు డిపో ఉంటుంది కదా, బస్ డిపో అలా ఉంటుంది. బస్ డిపోలు అన్నీ అక్కడే ఉంటాయి కదా, బస్సులు ఒక్కొక్కటి బయటకు తీసుకెళ్తారు, బస్ డిపో అనాలి. సో ప్రొడ్యూసర్కి క్యారవాన్లు ప్రతిదీ ఇన్ని మెయింటైన్ చేయడం అనేది కష్టమైతే, యాజ్ ఏ డైరెక్టర్గా మీకేమనిపిస్తుంది? అన్ని క్యారవాన్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు కూర్చొని ఉంటారు, మీరు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాంటి వాటికి మీరు హౌ కన్వీనియంట్ యు ఆర్, మీరు వాటితో ఎట్లుంటుంది మీకు? డైరెక్టర్లకి ఇబ్బంది ఏంటంటే ఇంటరాక్షన్ పోయిందండి. ముందు యాక్టర్ల మధ్య ఇంటరాక్షన్ పోయింది. అప్పుడు ఏంటి, ఇదివరకు షూటింగ్ అంటే ఒక చెట్టు ఉంటే చెట్టు కింద చేర్లేసిన అందరూ ఇంటరాక్షన్, ఒక పర్సనల్ రిలేషన్స్ డెవలప్ అయిపోవడం. ఇప్పుడు యునైటెడ్ అదే మన కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినట్టు అలా అయిపోయారు ఆర్టిస్టులు. ఇంటరాక్షన్ లేదు ఇప్పుడు హీరో కూడా కూర్చుంటే హీరో చుట్టూరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూర్చునేవారు, ఒక గొడుగు పక్కన ఫ్యాను, హీరో కూర్చునేవాడు, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూర్చునేవాడు, మిగతా ఆర్టిస్టులు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు హీరో చుట్టూరు ఒక ఇనప కంచి ఉంటుంది, అంటే ఒక 20 మంది బౌన్సర్లు ఉంటారు, ఓ 10 మంది బౌన్సర్లు ఉంటారు. సో అక్కడున్న యాక్టర్లు కూడా ఇంటరాక్ట్ అవ్వలేని పరిస్థితి ఉంది ఒక హీరోతో. సో అలాంటి అది ఆ కల్చర్ మంచిది కాదు యాక్చువల్గా. మనుషుల మధ్య మనిషి అంటేనే నథింగ్ బట్ బాండింగ్, ఆ బాండింగ్ మిస్ అవుతాం. సో అక్కడ మేము రోల్కి రెస్పాన్సిబుల్గా ఉన్నాము, లేకుంటే దానికి కావాల్సినటువంటి ఏదైతే చెయ్యాలో దాన్ని చేస్తున్నాం, మిగతావన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఒక ట్రెండ్ ఉంది కదా ఇప్పుడు. ఎవరు పట్టించుకోవాలి? ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకి డిమాండ్స్ అనేవి ఉన్నాయి, కంపల్సరీ అది ఉండాలి. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నారు, ఆయనకు లేని బాధ డైరెక్టర్కి ఎందుకు? డైరెక్టర్కి ఏం లేదు అంటే, డైరెక్టర్ కన్సర్న్ ఎప్పుడు ప్రొడ్యూసర్ మీద ఉంటుందండి. ఒక బడ్జెట్ ఇస్తాడు డైరెక్టర్, సార్ సక్సెస్ అనేది అందరూ మొగుళ్ళే, సక్సెస్కి ఫెయిల్ అయితే ఒకడు మొగుడు, ఆడి పేరు దర్శకుడు. ఆయన ఎత్తున పడుతుంది, నేను ముందే చెప్పానంటాడు ఒకడు, నేను అప్పుడే చెప్పాను నా షూటింగ్ రోజే ఆ ఆర్టిస్ట్ని పెట్టకండి, ఐరన్ లెగ్ పెట్టొద్దని పెట్టారు అంటే, ఆ అమ్మాయి ఐరన్ లెగ్ అని పోయిందని బ్లేమ్ ఇట్ అని అదర్స్ అనే గేమ్ విపరీతం జరుగుద్ది. సో అన్నిటికీ కారణాన్ని అతను చేస్తారు. సక్సెస్ అయితే ప్రతి వాళ్ళు నేను అది చెప్పింది నేనే, ఆర్టిస్ట్ని సజెస్ట్ చేసింది నేనే, ఆర్టిస్ట్ ఈరోజు ప్లస్ అయింది, ఆ మ్యూజిక్ డైరెక్టర్ని సజెస్ట్ చేసింది నేనే, ఆ లొకేషన్ చెప్పింది నేనే, చూడు లొకేషన్ ఎంత ఫ్రెష్గా ఉంది, ప్రతి దాన్ని వాళ్ళు క్రెడిట్గా తీసుకుంటారు. మేము చెప్పడం వల్లే ఈ సినిమా ఇంత హిట్ అయిందని. అదే ఫెయిల్ అయితే అంతా డైరెక్టర్ మీద వస్తారు. కొంతమంది ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, డైరెక్టర్ మీద కాదు. మేము ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ అంటే సీనియర్ ప్రొడ్యూసర్లు. సో ఇది రెస్పాన్సిబిలిటీ నాదే, నాకు నచ్చి చేశాను, నా జడ్జిమెంట్ ఫెయిల్ అని కొంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్లు అలా.